అండి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎలా తీసుకోవాలో చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది కదా. ఈరోజు వీడియోలో క్లారిఫై చేస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకండి. నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకున్నానండి. మంచిగా ఐరన్ చేసుకోండి. మన మెథడ్లో బ్లౌజులు నేర్చుకోవాలంటే ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ ఉంటుంది. 4 ఫోల్డ్ చేశాను. మనకి 2 హ్యాండ్స్ కదా, రైట్ లెఫ్ట్, అందుకని 4 ఫోల్డింగ్ చేస్తే 2 హ్యాండ్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకుని కింద ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. కింద ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసాను. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి, అంటే మనం ఉల్టా తిప్పిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది మన వైపుకు ఉండాలి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. నాకు 8 మీద 2 గీతలు, అంటే 8వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వచ్చిందనమాట. అలా వస్తే మనం 3.5 ఇంచులు అనేది చంక డౌన్ తీసుకోవాలి. అంటే పైన ఫస్ట్ లైన్ నుంచి, అంటే ఖర్చులు అన్నీ కూడా దీంట్లో కవర్ అయిపోతాయి. 3.5. ఇప్పుడు స్ట్రైట్గా ఆర్మ్ లూజ్ చూసుకుంటే కనుక ఒక 1 ఇంచ్ మైనస్ చేసి మార్కింగ్ వేసుకోవాలి. 7 మీద 2 గీతలు, 8 మీద 2 గీతలు వచ్చినాయి కదా, ఒక 1 ఇంచ్ మైనస్ చేస్తే 7 మీద 2 గీతలు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు స్ట్రైట్గా చూసుకోండి. ఆర్మ్ లూజు ఎంత వచ్చినా పర్లేదు, సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ ఒక లైన్ వేసుకోండి పైన. ఈ లైన్ అనేది బ్యాక్ పార్ట్ కర్వ్, ఫ్రంట్ పార్ట్ కర్వ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ ఎల్ షేప్ దగ్గర 1.5 ఇంచుల కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అంటే పాతకు 2 ఇంచులు తీసుకోండి. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. ఈ కర్వ్ స్కేల్ని అడ్జస్ట్ చేస్తూ కర్వ్ తిప్పేసుకోండి. ఇప్పుడు కర్వ్ తిరిగించి ఒక 1/2 ఇంచు లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకు 1 ఇంచు మార్కింగ్ వేసుకుని నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఈ సైడ్కున్న ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ అని ఈజీగా తెలుస్తుంది. సైడ్కి అతుకులు పడతాయి అనుకుంటే మాత్రం ఇక్కడే కట్ చేసుకుంటే మీకు క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట. అంతేనండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూద్దాం. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి. ఇలాగా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇలాగా ఒక కింద ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. హైట్ పెంచాలనుకున్న ఇక్కడే పెంచండి, నాకేం పెంచమని చెప్పలేదు. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ నుంచి మనం చెస్ట్ లూజ్ అనేది చూసుకుంటే మనకి చెస్ట్ దగ్గర పట్టేటాల ఆ ప్రాబ్లం ఉండదు. ఇలా ఉక్స్ పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది ఎక్కడికి వచ్చింది చూడండి. సైడ్ జాయింట్ కుట్టు కాదండి, ఎందుకంటే కొంతమందికి ఫ్రంట్ తక్కువ తీసుకుంటారు, బ్యాక్ ఎక్కువ తీసుకుంటారు ఆది బ్లౌజ్లో. కాబట్టి ఫోల్డింగ్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడ చూసుకోవాలి. నాకు 8.5 ఇంచులు అయితే వచ్చింది. అంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్కి చెస్ట్కి, అంటే వీళ్ళకి చెస్ట్ తక్కువ, ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఉన్నట్టమాట. 8.5 ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా, అది పట్టేసుకుని పైన కూడా ఖర్చులతో కలిపి హైట్ మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. కింద ఎంత అయితే చెస్ట్ ఇచ్చామో పైన కూడా అంతే ఇచ్చేసి 2 ఇంచులు మార్కింగ్ వేసుకోండి. అంటే 8.5 ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. అయిపోయింది. నెక్ విడత వచ్చేసి 2.5, ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు, కింద వచ్చేసి ఖర్చులతో కలిపి 3 ఇంచులు. ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి. రౌండ్ నెక్ అండి. కర్వ్ స్కేల్ తీసుకుంటే మీకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి నెక్ పక్కన ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ వేసాం కదా, 2.5, 1/2 ఇంచు. అక్కడ నుంచి చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకోండి. నాకు మొత్తానికి ఎంత వచ్చిందంటే 5.5 వచ్చింది. అదే కొంచెం కిందకి వేసుకుంటే మనకు స్ట్రైట్గా లైన్ వస్తుంది. చంక డౌన్ 6 ఇంచులు తీసుకున్నాను. చూద్దాం, చెస్ట్కి మ్యాచ్ అవ్వాలి కదా. చెస్ట్కి మ్యాచ్ అయితే మనకి ఇంకా 6 ఇంచులు సరిపోతుంది. లేదంటే కొంచెం పైకో కిందకు దింపాలి. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు ఉందో అంత ఖర్చు వదిలేయండి. కింద నుంచి, అంటే షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి కరువు కింద నుంచి కొలవండి. ఎంత వచ్చింది నాకు? 8 మీద 2 గీతలు రావాలి. నాకు 8 మీద ఒక గీత వచ్చింది. ప్రాబ్లం లేదండి, మనకి సెట్ అయిపోతుంది.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు కూడా నాకు డాట్తో కలిపి 8.5 ఇంచులు వచ్చింది. సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి ఇలా నీట్గా. ఇక్కడ కూడా అంతే, ఈ సైడ్ కూడా అంతే. ఇటు కూడా అంతేనండి. ఇక్కడ మిడిల్లో ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇలాగా. అయిపోయింది. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం చెప్తానన్నా కదా, ఫ్రంట్ వచ్చేసి ఉక్స్ ఉంటాయండి, కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టాలి, కోరాస్ అనేవి మన వైపుకి పెట్టాలన్నమాట ఇలాగా. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసేయండి. పైన షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర ప్రతి చోట కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఈ చంక దగ్గర కూడా అంతే. సైడ్కి మాత్రం పైనుంచి ఇలా క్రాస్గా ఒక 1 ఇంచ్కి క్రాస్గా రావాలి. ఎందుకంటే ఫ్రంట్లో డాట్లు వేస్తాం కదా, కొంతమందికి ఎక్కువ ఉంటుంది చెస్ట్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి తక్కువ ఉంటుంది కదా. ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పెట్టుకుంటాం, తక్కువ ఉన్నప్పుడు అవసరం లేదు. కానీ అదంతా ఎందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే బై డిఫాల్ట్గా 1 ఇంచ్ అనేది పెట్టేసుకుంటాను అనమాట. దీనికోసం మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు అలా చేస్తే. ఇక్కడ మన సైడ్ కూడా మార్కింగ్ వేసుకోండి, ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదు. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. నాకు కొంచెం కెమెరా అనేది పైకి వెళ్ళిపోయిందండి. నేను చెప్పేది మీరు అర్థం చేసుకుంటే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎలా తీసుకోవాలో. బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి. ఉక్స్ పట్టి వైపు నుంచి చెక్ చేసుకుంటే మంచిది. కాజా పట్టి వైపు నుంచి అయినా ప్రాబ్లం లేదులేండి, కానీ అలవాటు చేసుకోండి, ఉక్స్ పట్టి వైపు నుంచి అలవాటు చేసుకోండి. పైన షోల్డర్ దగ్గర ఒక కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర పట్టుకోండి టేపు. ఆ షోల్డర్ కుట్టు దగ్గర టేప్ పట్టుకుని కింద మనకి కుట్టు ఉంటుంది కదా షేప్ బెల్ట్ కుట్టు, ఆ కుట్టు కాకుండా ఇంకొక 1/2 ఇంచ్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా, అందుకుని పైన షోల్డర్ దగ్గర కూడా నేను ఖర్చుకు వదిలేసుకుని టేప్ని పట్టుకున్నాను అనమాట. కింద నాకు షేప్ బెల్ట్కి కావాల్సిన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే నాకు ఇలా వచ్చింది. ఇది పర్ఫెక్ట్ ఫ్రంట్ పార్ట్ హైట్ అండి. నెక్ దగ్గర మనకి షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో వదిలేసుకుని, ఆ నెక్ లైన్ ఉంది కదా, మన లైన్ వేసుకున్నాం కదా, దాని పక్క నుంచి ఎక్కడికైతే ఎండ్ అవుతుందో దానికన్నా ఒక 2 గీతలు పైకి మార్కింగ్ వేసుకోండి. ఎందుకు అలా అయితే మనకి రౌండ్ తిప్పుతాం కదా, ఇలాగా నెక్ అనేది బాగా దగ్గరగా రౌండ్ తీసుకోవాలి, అప్పుడు వీ షేప్ రాదు. దానివల్ల ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా వీ షేప్ రాకుండా ఉంటుంది. నెక్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేయండి. మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ కన్నా ఒక గీత తక్కువ ఉంది. డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి. కింద మన షేప్ బెల్ట్కి జాయింట్ చేయాలి కదా, అందుకుని, లేదంటే మళ్ళీ డాట్ హైట్ తగ్గిపోతుంది అనమాట. అందుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 3వ మార్కింగ్. ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్య డిఫరెన్స్ 2.5 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇటు సైడ్ కూడా అంతే. ఈ నెక్ దగ్గర కూడా అంతే. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము. ఒక 2.5 ఇంచులు ఉంటే బాగుంటుందండి, లేదంటే షేప్ బెల్ట్ అనేది మరీ చిన్నగా వచ్చేస్తుంది. అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా అస్సలు బాగోదు. సో ఇప్పుడు చూస్తాను, ఒక 1/2 ఇంచు టేప్ని పైకి వదిలేసి చెక్ చేస్తాను. ఆది బ్లౌజ్ని చూసుకుంటే ఒక 1/2 ఇంచుని టేప్ని పైకి వదిలేయాలన్నమాట, కింద పైన ఖర్చులు. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచు టేప్ని వదిలేస్తే నాకు 2.5 ఇంచులు వచ్చేటట్టే ఉంది కరెక్ట్గా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూర ఉన్న క్లాత్ని మనం 1.5 ఇంచు వెడల్పుతోటి కట్ చేసేయండి. ఇలా కట్ చేయడం వల్ల మనకి వీపు పాటు దగ్గర పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాము. ఇలా పట్టేసుకుని
ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు. 10.5 ఇంచులు మార్కింగ్ వేసుకోండి. ఈ సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు, ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు, షేప్ దగ్గర 2.5. అంటే నేను షేప్ దగ్గర ఉక్సు పట్టి వైపుకి ఆది బ్లౌజ్ని చూసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ టేప్ని పైకి వదిలేస్తే తెలిసిపోతుంది. అదే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని క్లాత్ పెడితే ఇంకా కుట్టలేదు కాబట్టి ఒక 1/4 ఇంచ్ మాత్రమే తీసుకోవాలన్నమాట. కింద ఆల్రెడీ మనం ఖర్చులతో కలిపి చెక్ చేస్తాం కాబట్టి ఇలాగా షేప్ వచ్చేస్తుంది. ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి. ఇంకొక లేయర్ కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది నిలబడుతుందండి. నేను ఇంకా పైపింగ్ వేస్తాను, సిల్వర్ కలర్ పైపింగ్, అందుకని నేను ఇంకా హెమ్మింగ్ పట్టీకి అయితే ఏం కట్ చేయట్లేదు. ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి. ఇక్కడ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంతేనండి, చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో లైనింగ్ బ్లౌజ్ కటింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.